ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మళ్ళీ విమానంలో 250 మంది ప్రమాదంలో ప్రాణాలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశీయ విమానయాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. దీంతో పలు విమాన సర్వీసులు ఇప్పుడు నిలిపేస్తున్నారు. తాజాగా ఢిల్లీ, ప్యారిస్ ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దు చేశారు. ముందస్తు తనిఖీల్లో AI-143 విమానంలో సమస్యలున్నట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక బృందం ఈ విషయాన్ని కూడా పరిష్కరిస్తుంది అని AI-143 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పారిస్కు మధ్యాహ్నం 1:15 బయలుదేరి రాత్రి 7:15 గమ్యస్థానం చేరుకోవాల్సింది. అయితే ముందస్తు తనిఖీల్లో విమానంలో సమస్యలున్నట్లు గుర్తించడంతో వెంటనే సర్వీసును రద్దు చేసేశారు. దీంతో ప్రయాణికులందరికీ కూడా రిఫండ్ ఇస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి అయితే ఒక ప్రకటనలో అయితే తెలపడం జరిగింది. బాధిత ప్రయాణికులకు హోటల్ వసతి, రిఫండ్ లేదా ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా మరోవైపు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాల దృష్ట్యా ఇవాళ DGCA కీలక సమావేశం నిర్వహించనున్నది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా ఎయిర్ ఇండియాలో వరుస సాంకేతిక సమస్యలు రావడంతో విమాన ప్రయాణికులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం లండన్ వెళ్తుండగా అహ్మదాబాద్లో కుప్పకూలిన ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. తాజాగా అదే సంస్థకు చెందిన మరిన్ని విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడుతూ ఉండడంతో ప్రయాణికులను ఇప్పుడు కలవరపెడుతోంది ఈ విషయం అయితే కనుక.